We praise God for this one more opportunity God has given unto us to sit at His feet. దేవుని పాదముల దగ్గర కూర్చొని ఆయన వాక్య స్వరం ఆలకించడానికి దేవుడు అనుగ్రహించిన మరొక తరుణాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాం. Thank you for your prayers. We had good time at CCC for 3 days. CCC అన్న ప్రాంతంలో అక్కడ చాలా మంచి సమయము మేము కలిగి ఉండగలిగినాం. మీ ప్రార్థనల కొరకు మీ అందరికీ వందనాలు. Yeah, last Bible study I was running because there are no buses. What to do? గత వారంలో బైబిల్ పఠనం అయిన తర్వాత సహోదరుడు పరుగున వెళ్ళవలసి వచ్చింది. ఈ బస్సుల స్ట్రైక్ గురించి బస్సులు కూడా లేవు. No reservation. రిజర్వేషన్ కూడా లేదు. So the moment because of your prayers and the prayers of many people, the moment when I went to my house, there is a phone call from the Jubilee bus stand. Manchiriala bus is waiting. ఇక్కడ నుంచి నేను తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ప్రార్థనలు బట్టి దేవుని కృపను బట్టి అక్కడ జూబ్లీ హిల్స్ బస్ స్టేషన్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. మంచిర్యాలకు వెళ్లే బస్సు ఇక్కడ వేచి ఉంది, వెయిట్ చేస్తుంది అని. I kept that brother translating brother there. అంటే నాకు తర్జుమా చేయవలసిన సహోదరుని అక్కడ బస్ స్టేషన్ లో పెట్టుంచాను. No bus is there, only this bus is there. ఏ బస్సు లేదు, కేవలం ఈ బస్సు మాత్రమే ఉండింది. Then I told, I am starting now, will it be stopped for 30 minutes because it will take almost half an hour to go from Golconda Chaurasta to that Jubilee. నేను చెప్పాను కదా, గోల్కొండ చౌరస్తా నుండి జూబ్లీ హిల్స్ రావడానికి మరి 30 నిమిషాలు పడుతుంది, మరి అంత సమయము ఈ బస్సు నా కొరకు వేచి ఉంటుందా అని అడిగాను. And then I asked him to give to the driver. నేను ఆ డ్రైవర్ తోటి మాట్లాడుతాను, ఒకసారి ఫోన్ ఆయనకి ఇవ్వమని చెప్పాను. I am going to a Christian meeting, will you stop for half an hour? Means I will bring it out of the depot, sir. Just opposite that I will be there for half an hour for you. ఒక క్రైస్తవ కూడిక నిమిత్తము నేను వెళ్ళవలసి ఉంది, మరి నా కోసం అక్కడ ఆగి ఉంటావా అంటే ఆ డ్రైవర్ అన్నాడు కదా, డిపో నుంచి బయటికి తీసుకువచ్చి నేను అక్కడ బయట రోడ్డు మీద మీకోసం అక్కడ ఆపి ఉంచుతాను అన్నాడు. Half an hour he stayed. 30 నిమిషాలు, అరగంట సేపు అక్కడ వేచి ఉండినాడు. It seems the driver is also a believer somewhere. అంటే ఆ డ్రైవర్ కూడా ఆ సహోదరుడు విశ్వాసి అని అనుకుంటున్నాను. Thank you for your prayers. We had good meetings, 3 days. Return journey also was like that. The moment when we came to the bus stand, one bus to Hyderabad is waiting for us. అక్కడ చాలా మంచి కూడికలు జరిగినాయి. మీ ప్రార్థనలన్నిటి కూడా వందనాలు. మరి తిరిగి వచ్చే ప్రయాణం కూడా అలాగే జరిగింది. అక్కడ తిరిగి వస్తున్నప్పుడు ఆ బస్ స్టాండ్ లో కూడా ఒక సహోదరుడు ఉన్నాడు. Yeah, Monday I came. సోమవారం తిరిగి వచ్చాను. Tuesday I spoke in Hebron. మంగళవారం హెబ్రోన్ లో అక్కడ పరిచర్య ఉండింది. Again Tuesday night went to Nellore. Yesterday I was in Nellore. మంగళవారం రాత్రి బయలుదేరి నెల్లూరుకి వెళ్ళాను. So morning I came from Nellore once again for AG Colony. ఈ ఉదయాన్నే మరొకసారి ఏజీ కాలనీలో పరిచర్య కొరకే మళ్ళీ తిరిగి వచ్చాను. So thank you for your prayers. మీ ప్రార్థనల కొరకు మీ అందరికి కూడా వందనాలు. Now shall we turn to the regular portion of 1 Corinthians 10th chapter. ఇప్పుడు మనము ప్రతి వారము చదువుకుంటున్న భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం చూసుకుందాం. The first 12 verses again. మొదటి 12 వచనాలు చదువుకుందాం. Responsively. మార్చి చదువుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యములో సంహరింపబడి, వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించుకున్నట్టు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై యుండకుడి. మరియు వారి వల్ల మనం వివేచనపకుందుము. వారిలో కొందరు విభజించినందున ఒక దినమనే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకయుందుము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూచుకునవలెను. Shall we pray? ప్రార్థన చేసుకుందాం.
Father, we thank thee for the joy given unto us to gather once again at thy feet in thy house. తండ్రి, మీ ఇంటిలో మీ పాదముల చెంత మరొకసారి మేము కూడి రావడానికి అనుగ్రహించిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank thee for these dear ones, though they are busy like other people throughout the day. O Lord, making time, they have entered into thy courts with so much desire. దినమంతట్లో కూడా ఇతరుల వలె ఈ ప్రియమైన బిడ్డలందరూ కూడా చాలా పనుల భారం కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ సాయంకాల సమయము వారిని మీ మందిరంలో సమకూర్చినందుకు వందనాలు. O Lord, thank thee for the deep desire in our hearts to feed upon the word of God. ప్రభా, మీ వాక్యమునే ఆహారముగా మేము భుజించాలని మా హృదయము లోతుల్లో ఉంచిన ఈ ఆశను బట్టి వందనాలు. Truly man shall not live by bread alone, but by every word that comes out of thy mouth. నిజముగా ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన కాదు గాని మీ నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును. Especially, O Lord, as the blood-born children of Lord Jesus Christ, as we are going on our, O Lord, journey in this wilderness, we need thy word, which is a lamp unto us and also which is a great nutrition unto our souls. ప్రత్యేకంగా ప్రభువా, మీ యొక్క బిడ్డలముగా ఈ అరణ్యము లాంటి ఈ లోక ప్రయాణములో మేముండగా మాకు కూడా మీ వాక్యము మా త్రోవకు దీపముగాను మాకు మంచి పోషణ అనుగ్రహించే ఆహారముగాను కావాలి. Speak to us, O Lord. మాతో మాట్లాడండి ప్రభువా. Who can handle thy word? Who can expound thy word? ప్రభువా, మీ వాక్యమును ఎవరు ధ్యానించి దాన్ని వివరించగలరు? O Lord, the Holy Spirit may speak to us. పరిశుద్ధాత్మ దేవుడే మాతో మాట్లాడును గాక. Put the right word in the human vessels. ప్రభా, బలహీన ఘటాలమైన మాలో సరైన మాట ఉంచండి. We are bringing all of us under the sprinkling of thy precious blood. అందరినీ కూడా మీ ప్రశస్తమైన రక్త ప్రోక్షణ క్రిందికి తీసుకొని వస్తున్నాం. We are claiming thy promises for this ministry. ఈ పరిచర్య నిమిత్తమే ఈ వాగ్దానములను చేపడుతున్నాం. Lord, we are feeble, thou art able. ప్రభా, మేము బలహీనులము, మీరు బలవంతమైన దేవుడు. O Lord, in our weakness be thou our strength, in our foolishness be thou our wisdom. మా బలహీనతలో మీరే మాకు జ్ఞానముగాను, ప్రభా మా in our foolishness be thou our wisdom. మా బుద్ధిహీనతలో మీరే మాకు జ్ఞానముగా ఉండండి. Ascribing all glory unto thy name, holding fast thy promises, in Jesus precious name we pray. సమస్తమైన మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మీ వాగ్దానములు చేపడుతూ యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. As we all know, we are living in the days in which even the elect people are prone to fall. మీ అందరికీ తెలిసిన ఒక విషయము, ప్రస్తుతం ఎటువంటి దినాలలో మనము నివసిస్తూ ఉన్నాము అంటే, ఎన్నిక చేయబడిన ప్రజలు కూడా వారు పడిపోయే స్థితిలో ఉన్నారు. Knowing this danger very well, man of God apostle Paul is writing in verse 12, let him that thinketh he standeth take heed lest he fall. ఇటువంటి ప్రమాదం గురించి బాగా తెలిసిన దేవుని దైవజనుడు అపోజిన పౌలు ఇక్కడ 12వ వచనంలో రాస్తున్నాడు కదా, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. Like the Paul of old, when he was the Saul of Tarsus, by persecuting the church, he was thinking that he was serving the Lord. Today we can see the same thing. పౌలు తన గత జీవితంలో తార్షీష్ లో ఉన్న సౌలుగా మనం గమనించినప్పుడు దేవుని ప్రజలను ఆయన ఎలాగా హింసిస్తూ ఉన్నాడో ప్రస్తుత దినాలలో అటువంటిది మనం గమనించగలం. By persecuting God's people, he was thinking that he is doing God's service. దేవుని యొక్క ప్రజలను హింసిస్తూ ఆయన నేను దేవునికే సేవ చేస్తున్నాను అని అనుకుంటూ ఉన్నాడు. Today, even some of the elect, today we cannot see them, but in this utter spiritual blindness they are. ఈ దినాలలో ఈ రోజులో కూడా చాలా మంది దేవుని చేత ఎంపిక చేయబడిన వారే, వారిని మనం చూడలేకపోతున్నాం. ఎందుకంటే ఆత్మీయ గుడ్డితనములో వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. Not that they do not know the scriptures, వారికి లేఖనాలు తెలియదు అని కాదు. but what is just now from the dreams of Pharaoh what we are learning, ఇప్పుడు మనము ఫరో కనిన కలలలో నుంచే కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. they are having wonderful strong things which were not available in the world. అంటే ఈ లోకములో లభించని చాలా అద్భుతమైన బలమైన సంగతులు వాళ్ళు కలిగి ఉన్నారు. But somewhere in a stealthy way Satan has introduced some weak things in their lives. Today those weak things have eaten away the strong things in their life. అయితే ఎక్కడో అపవాది చాలా కుయుక్తిగా కొన్ని బలహీనమైనవి వారిలో ప్రవేశపెట్టి ఈ బలహీనమైన సంగతులు బలమైన వాటిని తినివేసినాయి.
Vividly, we were seeing all these things for the last few weeks. గతించిన కొన్ని వారాలుగా ఇవన్నీ కూడా విశదీకరించి మనం చూసుకుంటూ వచ్చినాం. These things not to criticize anybody, but for our own edification, for our own exhortation. ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నది వారిని వీరిని విమర్శించాలి అని కాదు గాని ఇది మన పురికొలుపు, మన ప్రోత్సాహన కొరకే. So that you and I may see, that you and I may not fall in our spiritual life. తద్వారా మీరు నేను కూడా మన ఆత్మీయ జీవితాలలో పడిపోకూడదు అని జాగ్రత్త పడాలని. Even the failures of the great men of God, the utter failures are recorded in the word of God, not to pinpoint them, but to learn lessons from their failures. ఈ దేవుని వాక్యములో, ఈ లేఖనాలలో మనం గమనించినట్లయితే దైవజనులైన పెద్దవారు వారు కూడా పడిపోయిన సంగతులన్నీ కూడా వ్రాసి ఉంచినారు. ఎందుకు? ఆ తప్పులే మనము చూపిస్తూ ఉండాలని కాదు గాని వారి తప్పుల ద్వారా మనం పాఠాలు నేర్చుకోవాలి అని. So now directly jumping into Corinthians. ఇప్పుడు మనం కొరింథీయులకు సూటిగా చూసుకుంటే, because every week we are spending 20 minutes for the review, and some of you without telling me that you are boiling inside. ఎందుకంటే ప్రతి వారము కూడా మనము ఈ విషయాన్ని కూడా ముందు ఏమైతే చూసుకున్నామో అవి రివ్యూ చేసుకుంటూ గడిపేస్తున్నాం సమయం. ఒక 20 నిమిషాలు మీలో కొంతమంది బయటికి చెప్పట్లేదు గాని లోపల బాగా ఉడికిపోతూ ఉన్నారు, మసిలిపోతూ ఉన్నారు. ఎందుకు? ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. ఎందుకంటే మన మనస్సు యొక్క ఆలోచన మన ముఖాలలో ప్రతిబింబిస్తారు. isn't it? అంతే కదండి. So when somebody comes to our house, ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, when our child is making some noise, ఒకవేళ మన ఇంట్లో ఉన్న పిల్లవాడు ఏదైనా అల్లరి చేస్తుంటే, then we can see, if he sees our face, it will convey the message. ఇప్పుడు ఆయన మన ముఖము చూసిన వెంటనే మన ఆలోచన తనకు అర్థమైపోతుంది. So in a similar way, అదే విధంగా some of your faces are so full of vapors, you know. మీలో కూడా కొంతమంది ముఖాలలో అటువంటి మసిలితో వస్తున్న ఆవిరి కనిపిస్తుంది. So now directly we will jump into Corinthians. ఇప్పుడు మనం సూటిగా ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్న So విషయాలు come on, what are the 4 strong things God has given to a born again person? ఒక తిరిగి జన్మించిన వ్యక్తికి దేవుడు ఇచ్చిన బలమైన 4 సంగతులు ఏంటి? Number 1, మొదటిది, it is all open textbook, verse 1, 2, 3, 4 things are there. ఇక్కడ 1, 2, 3, 4 వచనాలలో ఆ 4 సంగతులు ఉన్నాయి. మీరు చూసి కూడా చెప్పొచ్చు. The cloud, మేఘము, baptism, బాప్తిస్మము, మన్నా and the water from the rock. అంటే బండ నుండి వచ్చిన నీళ్లు. Yes, we have already seen these things. None of these things are available when they were in bondage in Egypt. ఇప్పటికే ధ్యానించుకున్నాము. ఈ 4 విషయాల్లో కూడా ఈ ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఐగుప్తులో దాసత్వంలో ఉండినప్పుడు వాళ్ళ దగ్గర లేవు. And now after they came under the blood of the Lamb, these are the special provisions of the Lord for their onward journey. గొర్రెపిల్ల రక్త ప్రోక్షణ క్రిందకి వచ్చిన తరువాత వారి ప్రయాణాన్ని ముందుకు కొనసాగించడానికి వారికి అనుగ్రహించబడిన బలమైన సంగతులు. And at the same time, 4 weak things very stealthily Satan has pushed into their lives. అదే సమయంలో 4 బలహీనతలు అపవాది సైతాను చాలా కుయుక్తిగా వారి జీవితాలలో ప్రవేశపెట్టినాడు. One is idolatry. ఒకటి విగ్రహారాధన. Secondly, in verse 8 it is fornication. రెండవది 8వ వచనంలో వ్యభిచారము. Third is tempting the Lord. మూడవది ప్రభువుని శోధించుట. Then verse 10 speaks of murmuring against Lord. 10వ వచనంలో ప్రభువు వైపే మనం సనుగు కొనుట, దాని గురించి చెప్పబడుతుంది. So we all know these 4 weak things have eaten away the strong things. Result is, except those 2 people, none of them have entered the promised land. అంటే ఈ 4 బలహీనతలు కూడా ప్రవేశించి బలమైన 4 సంగతుల్ని తినివేసినాయి. దానికి వచ్చిన ప్రతిఫలం ఏంటి అంటే ఇద్దరు తప్ప ఎవరూ కూడా వాగ్దానపు దేశంలోకి ప్రవేశించలేకపోయినారు. Who are about 20 years of age. అంటే 20 సంవత్సరాలు ఉన్న వారు మాత్రమే ప్రవేశించారు. The purpose of the Lord in bringing the people out of Egypt is not to kill in the wilderness. అంటే ఐగుప్తులో నుంచి వారిని విడిపించి అరణ్యంలోనికి తీసుకురావడానికి దేవుని యొక్క ఉద్దేశం వాళ్ళని అక్కడ చంపేయాలని కాదు. He is more than any father. He is so loving. ఆయన అసలు ఏ తండ్రితోటి మనం పోల్చలేము. ఆయన ఎంతో ప్రేమ కలిగిన తండ్రి. He wanted his children to enjoy the land which is flowing with milk and honey. ఆ పాలు తేనెలతోటి ప్రవహిస్తున్న ఆ శ్వాసాన్ని, ఆ ఉపయోగాన్ని దేవుడు తన పిల్లలు అనుభవించాలని కోరినాడు. But what a sad thing, these weak things have entered into their lives
they perished in the wilderness. ఎంత విచారకరమైన సంగతి, ఈ బలహీనతలు వారి జీవితాల్లోకి ప్రవేశించినాయి, అరణ్యంలోనే వారందరూ కూడా హతం చేయబడ్డారు. Now we are seeing about the cloud, how strong it is. ఇప్పుడు ఈ మేఘము గురించి అది ఎంత బలమైనదో ధ్యానిస్తున్నాం. And we have seen that the cloud speaks of God's will. అంతేకాకుండా మేఘము అది దేవుని చిత్తము గురించి మాట్లాడుతుంది అని చూసినాం. That the cloud is showing the way of God in the wilderness, and when they are following the cloud, the same cloud became their own protection also from the enemies. ఇశ్రాయేలీయులకి అరణ్యంలో ఈ మేఘము వారికి దారి చూపిస్తూ ఉండింది. ఎప్పుడైతే శత్రువులు వారికి దాడి చేయడానికి వచ్చినారో ఇదే మేఘము వాళ్ళకి సంరక్షణగా కాపుదల అనుగ్రహించేదిగా అయింది. Same is true in the case of God's will. దేవుని యొక్క చిత్తము గురించి కూడా ఈ విషయాలే జరుగుతాయి. God's will shows us the way in which we have to go forward. మనం ముందుకి ఎలాగ అడుగు వేసుకుంటూ వెళ్ళాలి అనేది దేవుని చిత్తం మనకి బయలుపరుస్తుంది. And though you are in the God's will, when the troubles come, the same God's will protect you from the danger. ఇప్పుడు దేవుని చిత్తంలో మీరు ఉండినప్పటికీ కూడా మీకు సమస్యలు దాడులే గనుక వస్తే అదే దేవుని చిత్తము మిమ్మల్ని కాపాడుతుంది, భద్రపరుస్తుంది. And also we have seen the two parts of God's will. The general will of God that is already revealed in the Bible, and secondly the will of God for our individual lives. దేవుని చిత్తములోని రెండు సంగతులు కూడా మనం ధ్యానిస్తూ ఉన్నాం. మొదటిది అది సర్వసాధారణమైన దేవుని చిత్తము, అంటే లేఖనాలలో దేవుని బయలుపరచబడిన దేవుని చిత్తము. రెండవది వ్యక్తిగతంగా ప్రార్థనలో మనం కనిపెట్టవలసిన దేవుని చిత్తము. And we are seeing about the general will of God now. ఇప్పుడు మనము సర్వసాధారణమైన దేవుని చిత్తము, లేఖనాలలో బయలుపరచబడిన దేవుని చిత్తం గురించి Four ధ్యానిస్తున్నాం. things we are seeing. 4 సంగతులు చూసాం. Number 1 is 1 Timothy 2:4, salvation is the will of God. Everybody must be saved because Lord Jesus Christ died for every soul. 1 తిమోతి 2:4లో రక్షణ అనేది దేవుని చిత్తము, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఆత్మ గురించి కూడా ఆయన మరణించినాడు. So if you are not saved, you are outside the will of God, sad to say. మీరు రక్షణ పొందకుండా ఉంటే మీరు దేవుని చిత్తానికి వెలుపట ఉన్నారు అని ఎంతో విచారంతో You చెప్తున్నారు. cannot claim anything from the Bible. అంటే ఈ వాక్యంలో నుండి ఏది కూడా మీరు చేపట్టలేరు. So you are raising your Bible and singing every promise in the book is mine. It is not yours, I am telling. మీ చేత్తోనే బైబిల్ పట్టుకొని ఎత్తి పట్టుకొని గంధ వాగ్దానములన్నీ నావి అని పాడినప్పటికీ కూడా దాంట్లో ఉన్న వాగ్దానం ఏది కూడా మీరు పొందలేరు. Because salvation is the will of God. ఎందుకంటే రక్షణ దేవుని చిత్తము. Unsaved person cannot claim any promise from the word of God. రక్షణ పొందని వ్యక్తి ఈ దేవుని వాక్యములో ఉన్న ఏ వాగ్దానాన్ని కూడా చేపట్టలేడు. If you are born again, even the weakest believer can claim the most mightiest promise in the word of God. ఒకవేళ మీరు రక్షణ పొంది ఉంటే మీరు ఎంతో బలహీనమైన విశ్వాసులైనప్పటికీ కూడా దేవుడు వాగ్దానము చేసిన అతి గొప్ప విషయాలు మీరు God చేపట్టవచ్చు. will perform wonders and miracles. దేవుడే మన జీవితాలలో ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగిస్తుంటాడు. To be frank, Christian life is a thrilling life. Every day it is a series of miracles will be happening. ఒక విషయం మీకు సూటిగా చెప్పాలి అంటే క్రైస్తవ జీవితము అది ఎంతో మనకి గుర్పాటు, ఎంతో పురికొల్పు కలిగించే జీవితం. ప్రతి దినము కూడా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. Secondly, we have seen రెండవది మనం చూసింది in 1 Thessalonians 4:3, sanctification or separation or spiritual growth. It is the will of God for a believer. మొదటి తెస్సలోనికైలకు 4:3లో అది పరిశుద్ధపరచబడుట లేకపోతే దేవుని కొరకు ప్రత్యేకించబడుట అది దేవుని చిత్తము అని చూసినాం. Yes, God's desire for your life and my life is we must be growing spiritually as the days are passing by. మన దినాలు గతించే కొద్దీ కూడా ఆత్మీయంగా మనం ఎదుగుతూ ఉండాలి అన్నదే దేవుని యొక్క ఆశ. Always we should not be in the stage of infants, from infancy to childhood, from childhood to young age to middle age, old age, ultimately the home call. ప్రతిసారి కూడా మనం కేవలం శిశువులుగానే ఉండడం కాదు, కానీ శిశువులుగా ఉండి బాలులు కావడం, బాలుల నుంచి మనము యవనస్తులు కావడం, యవనస్తులుగా నుండి మనం ఎదిగి వృద్ధులు అయ్యేంత వరకు. After that home call also. దాని తర్వాత ఆ దేవుని పిలుపు అందుకునే అంతవరకు. So sanctification is not an event, but it is a process. అందుకనే ఈ పరిశుద్ధపరచబడుట అనేది ఏదో ఒక రోజు జరిగే సంఘటన కాదు, గాని ఇది జీవితాంతం జరిగే ఒక ప్రక్రియ. Because all the sharp corners are to be smoothened
and we should attain the very image of Lord Jesus Christ. ఎందుకంటే మనలో ఇంకా పొడుచుకొని బయటికి వస్తున్న ఈ ముళ్ళు లాంటివన్నీ కూడా అవి సరిచేయబడాలి. మనము దేవుని స్వరూపంలోనికి రూపాంతరం చెందుతూ ఉండాలి. Thirdly, we have seen in 1 Thessalonians 5:17, I think, that is the sacrificial worship is the will of God. మనము మూడవదిగా 1 తెస్సలోనికైలు 5:17 చూసాము. అంటే కృతజ్ఞతాస్తుతులు, త్యాగపూరితమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తము. How a worshipper always enjoys a better life than any other spiritual person we have seen. అంటే ఒక ఆరాధిస్తున్న విశ్వాసి మిగతా విశ్వాసులతోటి పోల్చి చూస్తే ఎటువంటి శ్రేష్టమైన జీవితమైన అనుభవిస్తూ ఉంటాడో ఆ విషయాలు చూసాం. The moment when you jump into worship, the Lord will elevate you to the heavenly places. You can enjoy heaven upon earth, because in heaven continual worship is going on. మీ నోట ఎప్పుడైతే ఆరాధన మాటలు పలుకుతారో వెంటనే దేవుడు మిమ్మల్ని ఆ పరసంబంధమైన పరలోకపు స్థానములోనికి మిమ్మల్ని హెచ్చించి ఆ స్థానములో నుంచి ఉన్నప్పుడు మీరు అక్కడ ఎల్లప్పుడూ జరుగుతున్న ఆరాధనలో మీరు కూడా పాల్పొందుతూ ఉంటారు. We have already seen a worshipper will see the things from heaven's point of view. ఇప్పటికే చూసాము, ఒక ఆరాధిస్తున్న విశ్వాసి ఆయన తన చుట్టూరు జరుగుతున్న విషయాలన్నీ కూడా పర సంబంధమైన దృష్టిలో నుంచి పైనుండి చూస్తూ ఉంటారు. As the Lord is looking, the worshipper also will look at that problem. అంటే దేవుడు పైనుండి ఎలాగ చూస్తూ ఉన్నాడో ఒక సమస్యని ఆరాధిస్తున్న విశ్వాసి కూడా ఆ పైనుండి చూస్తూ ఉంటాడు. From earthly point of view, a problem looks like a problem. From heavenly point of view, even you can see the glory of God in the problem. అంటే లోకరీత్యా గనక మన చుట్టూ జరుగుతున్న ఒక సమస్యను గురించి చూసినట్లయితే ఆ సమస్య మనకు ఎంతో పెద్ద సమస్యగానే కనపడుతూ ఉంది. కానీ ఆరాధిస్తున్న విశ్వాసి దేవుని స్థానములో నుండి ఆ సమస్యను చూసినప్పుడు ఆ సమస్యలో కూడా దేవుని మహిమ కనబడుతుంది. So a problem will never be like a problem in the life of a worshipper. అంటే ఒక ఆరాధిస్తున్న విశ్వాసి యొక్క జీవితంలో ఒక సమస్య ఎప్పుడు కూడా సమస్యగా ఉండదు. Even among the believers, the true worshippers are almost top ranking believers. అంటే విశ్వాసులందరినీ కూడా మనం గమనించినప్పుడు వారిలో ఆరాధిస్తున్న విశ్వాసులు మొదటి పట్టిలో మొదటి స్థానంలో ఉంటారు. Because they will see the glory of God in every situation. Why God is allowing this problem? ఎందుకంటే ప్రతి అనుమతించబడిన ప్రతి సమస్యలో కూడా దేవుని మహిమను వారు చూడగలుగుతారు కాబట్టి. Not only that, అంతేకాదు, a worshipper, while he is worshipping, he will be elevated to heavenly places. He will be looking at God. That's why he will be more purifying himself. ఇప్పుడు ఆరాధిస్తున్న విశ్వాసి ఆయన పరలోకంలో యొక్క స్థానంలోకి హెచ్చించబడతారు. అక్కడ దేవుని చూస్తూ ఉండి దేవుని పరిశుద్ధత ముందు తనని కూడా పరిశుద్ధపరచుకుంటూ ఉంటాడు. Yes, I want to be like him. అవును, నేను ఆయనలాగా ఉండాలి. I want to be like him. ఆయన వాదులుగా నేను ఉండాలి. He will create a new desire to purify himself more and more. అంటే తనలో ఇంకా పరిశుద్ధపరచుకోవడానికి ఎంతో గొప్ప వాంఛ కలుగుతూ ఉంటుంది. And the fourth thing in the will of God, we started seeing submission to authority. అంటే ఈ దేవుని చిత్తములో నాలుగవ సంగతి అధికారానికి లోబడి ఉండుట అన్నది చూసాం. In this thing, three things are there. దాంట్లో కూడా మళ్ళీ మూడు విషయాలు ఉన్నాయి. That is authority in our family. అది ఒక కుటుంబంలో ఉన్న అధికారము. That we have already seen last week. అది గతించిన వారంలో దాన్ని ధ్యానించిన. How husband has to love the wife, wife has to love obey the husband, and how the children has to obey the parents. ఎలాగైతే ఒక భర్త భార్యను ప్రేమించాలో, భార్య ఎలాగ భర్తకు లోబడి ఉండాలో, పిల్లలు కూడా భర్తకు తండ్రికి ఎలాగ లోబడి ఉండాలో అది జ్ఞానించాం. Yes, we have seen from Ephesians 6:1 and so on. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1 నుంచి కూడా ఈ విషయాలు చూసాం. And the second thing in the heading, that is submission to authority. ఇప్పుడు అధికారానికి లోబడి ఉండుట అన్న శీర్షిక కింద రెండో సంగతి. As a matter of fact, submission is a very difficult thing in the life of a Christian. ఒక వాస్తవం చెప్పాలి అంటే ఒక లోబడి ఉండాలి అనేది ఒక క్రైస్తవునికి చాలా కఠినమైన సంగతే. Yeah, it's a very difficult word, submission. ఇప్పుడు లోబడుట అనేది అది చాలా కష్టతరమైనదిగా అనిపిస్తుంది. But what to do, that is the will of God. ఏం చేస్తామండి, అది దేవుని చిత్తం. So second thing in the submission, ఇప్పుడు in the submission, లోబడి ఉండట్లో
లోబడి ఉండుటలో ఉన్న రెండవ సంగతి, that is in the assembly. అది సంఘములో. Yes, let us turn to Hebrews 13th chapter verse 17, very very well known verse, often quoted verse by God's servants. చాలా పరిచయమైన లేఖన వాక్యము. మనమందరం ఒకసారి చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. 13:17 of Hebrews. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారు లేక ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. Obey them that have the rule over you. వారి మాట విని వారికి లోబడి ఉండుడి. We all know about the church hierarchy. మనందరికీ కూడా ఒక మందిరములో ఎటువంటి స్థానాల ప్రక్రియ ఉంటుందో తెలుసు. We all know the Lord's servant will be there. మనందరికీ తెలుసు ఒక దేవుని సేవకుడు ఉంటాడు. And the elders will be there. ఆయన కింద ఎల్డర్స్ ఉంటారు. Maybe deacons may be there. దాని తర్వాత డీకన్స్ ఉండొచ్చు. Some responsible brothers doing so many ministries, maybe Sunday school teachers, maybe working among the women, working among the young people. So many cadres are there. దాని తర్వాత ఎంతో బాధ్యత గల సహోదరులుగా బాధ్యతలు వహిస్తున్న వాళ్ళు సండే స్కూల్ టీచర్స్ ఉంటారు. స్త్రీల మధ్యలో పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు. అలాగే ఎన్నో శాఖల్లో పనిచేస్తున్న వారు ఉంటారు. Spiritually they are a little bit above us. అంటే ఆత్మీయంగా కనుక గమనిస్తే వాళ్ళు మనందరికంటే కొద్దిగా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. Because they are sacrificing so many things. ఎందుకంటే వారు ఎన్నో విషయాలు త్యాగం చేసుకుంటున్నారు. Suppose a God servant is there. అనుకోండి, ఇప్పుడు దేవుని సేవకుడు ఉన్నాడు అనుకోండి. I am talking about God servant means a true God servant, not everybody who is having a bag and Bible. నేను దేవుని సేవకుడు అన్నప్పుడు నిజమైన దైవ సేవకుని గురించి మాట్లాడుతున్నాను. ఒక సంచి దాంట్లో బైబిల్ తగిలించుకొని తిరుగుతున్న సేవకుల గురించి కాదు. సంచి ఇస్ గుడ్. ఆ సంచి కూడా మంచిదే. బైబిల్ ఇస్ ఆల్సో గుడ్. దాంట్లో ఉన్న బైబిల్ కూడా మంచిదే. బట్ ఎవ్రీబడి హూ ఈస్ హ్యావింగ్ ఎ బ్యాగ్ అండ్ బైబిల్ అండ్ సాంగ్స్ ఆఫ్ జాయిన్ లేటెస్ట్ ఎడిషన్, దే ఆర్ నాట్ గాడ్ సర్వెంట్స్. అంటే ఆ సంచిలో ఒక బైబిల్, దాంట్లో సియోను గీతాల పుస్తకము పెట్టుకున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని సేవకుడు కాదండి. Do you know why? ఎందుకో తెలుసా? Christian service is not simply a white dress or leading some meeting or attending some ceremonies like marriages etc. అంటే ఒక క్రైస్తవ పరిచర్య అంటే తెల్ల వస్త్రాలు ధరించుకొని లేకపోతే ఒక కూడికను నడిపించడము లేకపోతే ఒక వివాహాన్ని జరిపించడం అది కాదు. All those things are a part of it. అంటే ఒక క్రైస్తవ పరిచర్యలో అవి ఒక భాగమే. White dress is very good. తెల్ల వస్త్రాలు మంచిదే. I think it is in physics that black body radiation is there, you know, that subject. ఈ ఫిజిక్స్ ఆ సబ్జెక్ట్ లో చూసినప్పుడు ఈ తెల్ల వస్త్రాలు ధరించుకుంటే కొంచెం చల్లగా ఉంటది అని. See, the white dress, the heat, it will not absorb, it will radiate again. అంటే ఒక తెల్ల దుస్తులు వేసుకొని మనం ఎండలో తిరుగుతున్నప్పుడు ఆ వస్తున్న వేడి ఇది ఆకర్షించుకొని మనకి వేడి కలిగించదు, అది మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది. If it is a black dress, it is not like that. అయితే ఒకవేళ నల్ల వస్త్రాలు ధరిస్తే సంగతి అలా కాదు. Black dress will absorb the heat and inside boiling will be there. ఈ నల్లని వస్త్రాలు ఆ సూర్యుని యొక్క వేడిని అవి ఆకర్షించి పట్టుకొని లోపల మనం ఉడికిపోవాల్సిందే. So white dress is good. I am not against white dress. I am also having a white shirt. సారీ. తెల్ల బట్టలు వేసుకోవడం చాలా మంచిదే. ఆ తెల్ల బట్టలు సహోదరుడు కూడా వేసుకోనండి. ఈ రోజు నేను వేసుకోలేదు. Intelligent, because this is now rainy season. He wants some hot heat inside. That's why color dress. ఈ వాతావరణ పరిస్థితిని బట్టి నేను కొంచెం వేరే చొక్కా వేసుకున్నాను. సింపుల్ థింగ్, సింపుల్ ఎగ్జాంపుల్. ఇది చాలా సులువైన సాధారణమైన ఉదాహరణ. ఇన్ సమ్మర్, ఎండాకాలంలో గేదెలు చెరువులో దిగుతాయి, ఆవులు దిగవు. ఇజంట్ ఇట్? వై? బికాస్ గేదెలు బ్లాక్ డ్రెస్, ఆవులు వైట్ డ్రెస్. గేదెలు నల్లగా ఉంటాయి, అవి వేడిని తట్టుకోలేక అవి చెరువులో దిగుతాయి. అంతేగాని తెల్లగా ఉన్న ఆవులు బయట ఉంటాయి, అవన్నీ చెరువులో ఉండవు. ద బ్లాక్ కలర్ విల్ అబ్సార్బ్ ద హీట్. వైట్ డ్రెస్ ఇస్ వెరీ గుడ్. ఈ నలుపు రంగు అది వేడిని ఆకర్షిస్తూ ఉంటది, అదే తెలుపు తిప్పి కొడుతుంది. వన్ ఆఫ్ మై రిలేటివ్ ఆల్మోస్ట్ కోల్ బ్లాక్.
నా బంధువు ఒక ఆయన ఎంతో నల్లగా ఉంటాడు. ఎలాగా? బొగ్గును చూసి కాకిలాగా ఉంటాడు. కాకి లాంటి నలుపు. వెన్ సమ్మర్ కమ్స్, ఇది ఎండాకాలం వచ్చినప్పుడు ఒక కుండలో నీళ్లు పోసుకుని పాము చుట్టుకున్నట్టు చుట్టేసుకుంటాడు దాన్ని. కుండ నిండా నీళ్లుంటే అక్కడికి వెళ్ళి ఆ కుండని హత్తుకొని కూర్చొని ఉంటాడు. బికాజ్ ఇన్ ద విలేజెస్ నో కరెంట్, నథింగ్. ఎందుకంటే గ్రామాలలో ఈ కరెంట్ ఉండదు కాబట్టి. సో వీఆర్ నాట్ అగేన్స్ట్ వైట్ డ్రెస్, వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ బ్యాగ్, బట్ క్రిస్టియన్ సర్వీస్ డజంట్ మీన్ దట్ ఓన్లీ. అంటే ఇప్పుడు తెల్ల వస్త్రాలు ధరిస్తున్న వాళ్ళ గురించి గాని, ఏదో సంచి దాంట్లో బైబిల్ పెట్టుకుని తిరుగుతున్న వాళ్ళ గురించి మేమేదో విరోధంగా చెప్పట్లేదు గాని, ఒక క్రైస్తవ పరిచర్య అంటే కేవలం అలాగే ఉండడం కాదు. A true servant of God must deliver the master's message unto the people. ఒక నిజమైన దైవ సేవకుడు ఆయన బోధకుని యొక్క వర్తమానాన్ని తన ప్రజలకు అందించగలగాలి. If not, లేదంటే that person will be ruining the immortal souls of the people. అంటే ఇక్కడ జీవిస్తున్న ప్రజల యొక్క ఆత్మలన్నింటినీ కూడా నాశనం చేసేస్తూ ఉంటాడు. In one word I can say, ఒక మాటలో చెప్పాలంటే life and death is in the power of one preacher's tongue. మన జీవము గాని మరణము గాని ఒక బోధకుని యొక్క నాలుక మీద ఉన్నట్టే. Yes, you can minister life, you can minister death also. అవునండి, మీరు జీవమును బోధించొచ్చు, అలాగే మరణాన్ని కూడా బోధించొచ్చు. Some of the assemblies are in dead condition. కొన్ని సంఘాలు చూస్తే అవి చచ్చిపోయిన స్థితిలో ఉన్నాయి. And some of the assemblies they are revived in such a way, they are spreading the gospel. అయితే కొన్ని సంఘాలు చూస్తే అవి ఎలాగ ఉజ్జీవింపబడ్డాయి అంటే వాళ్ళు ఎంతో చోట్లకెళ్లి సువార్తను కూడా ప్రకటిస్తూ ఉన్నారు. There is a major responsibility on the shoulders of a full-time servant. ఒక పూర్తి భాగం అంతా కూడా దేవుని సేవలో ఉండే వ్యక్తి మీద చాలా గొప్ప బాధ్యత అనేది ఉంటుంది. Yes, that's why Paul says, అందుకని పౌలు అంటున్నాడు, pray for us. మా కొరకు ప్రార్థించండి. That pray for us from the mouth of Paul, it has so much weight. అంటే ఒక పౌలు భక్తుని నోట నుండి నా కోసం ప్రార్థన చేయండి అన్న వినతి అది చాలా గొప్పది. I am going to so many places. నేను అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాను. The situation is different in so many places. నేను వెళ్తున్న ప్రతి స్థలంలో కూడా అక్కడ పరిస్థితులంతా వేరు. Paul is asking ordinary believers, pray for us so that the Lord may put the right word in my mouth. సాధారణమైన విశ్వాసులను పౌలు అడుగుతున్న సంగతి ఏంటి అంటే, మీరు నా కోసం ప్రార్థన చేయండి, తద్వారా దేవుడు నా నోట సరైన మాట ఉంచుతాడు. I may minister life unto the people, not death. నేను మరణము కాకుండా జీవమునే పరిచర్య చేయలాగునా. If the servant of God is like that, దేవ సేవకుడు కనుక అలాగుంటే, of course 1 or 2 mistakes may be there in everybody's life. ప్రతి ఒక్కరి జీవితాలలో కొన్ని పొరపాట్లు ఉండొచ్చు. To them Paul is writing, వారి కోసం పౌలు రాస్తున్నాడు, obey them. లోబడి ఉండండి, వారికి లోబడి ఉండుడి. Because spiritually they are struggling for your welfare. ఎందుకంటే ఆత్మీయంగా మీ బాగోగుల కొరకు వాళ్ళు ఎంతో శ్రమిస్తూ ఉన్నారు. In the church suppose 100 people are there. ఒక సంఘంలో 100 మంది ఉన్నారు If అనుకోండి. anybody gets fever, that is a favor to the servant of God because he has to run. వారిలో ఎవరికైనా జ్వరం వస్తే అది దేవ సేవకునికి వచ్చినట్టు, ఎందుకంటే ఆ సేవకుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. He is almost like a father in the church. ఆయన సంఘములో ఒక తండ్రి లాంటి ఆయన. He has to see the welfare of all the believers. విశ్వాసుల అందరి బాగోగులు ఆయన చూసుకుంటూ He may ఉన్నారు. be suffering from heart attack, but he has to attend the small pain of an ordinary believer. తన గుండెపోటుతోటి బాధతోటి ఉన్నప్పటికీ కూడా ఒక విశ్వాసకుండే చిన్న నొప్పి గురించి తన బాధ్యత Why they are వహించాలి. ministering like that? Why they are ministering like that? వాళ్ళు అలాంటి పరిచర్య ఎందుకు చేస్తున్నారండి? Not expecting anything from the flock, the God will reward them. అంటే మంద దగ్గర నుంచి ఏదో ఆశించి కాదు, దేవుడే వారికి ప్రతిఫలం ఇస్తాడు. That's why who are sufficient for these things? అందుకనే Who are sufficient for this type of ministry? ఇటువంటి పరిచర్య చేయడానికి ఎవరండి తప్పిది ఉన్నవారు? And that's why the post of a servant of God, the work of a servant of God is a very, very laudable or very high work it is. అందుకనే ఒక దైవ సేవకునిగా ఉంటున్న వ్యక్తి అతను చేస్తున్న పరిచర్య అదంతా కూడా దేవుడు ఎంతో మెచ్చుకోగలిగింది. Not only that, అంతేకాదు the leaders or the servants of God are in a great danger. Some of the people may be hearing over YouTube. I am telling the danger also. నాయకులుగా ఉన్నవారు లేకపోతే ఈ దేవుని సేవకులు ఎంతో గొప్ప ప్రమాదములో కూడా ఉంటారు. చాలా మంది మీరు యూట్యూబ్ లో చూస్తూ ఉంటారు. నేను కూడా ఇక్కడ నుంచి అటు వాళ్ళు ప్రమాదంలో ఉంటున్నారు అని చెప్తున్నాను. Do you know what is the danger?
ఆ ప్రమాదం ఏంటో మీకు తెలుసా అండి? 13:17 again. ఇక్కడే ఉన్న 13-17 వచనం. Hebrews 13:17. హెబ్రీయులకు రాసిన పత్రిక 13-17. Every leader, every elder, every deacon, every youth leader or every sister who is working among the women or Sunday school, you have to recognize, note it. ప్రతి నాయకుడు, ప్రతి డీకను, ప్రతి యవనస్తుల కూడిక చూసుకుంటున్న వ్యక్తి, ప్రతి సహోదర బాధ్యత వహిస్తున్న వారందరూ కూడా దీనిని గమనించాలి. 13:17. 13-17. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె. This is the great danger. ఇదే గొప్ప ప్రమాదం అండి. If you are a servant of God, God is going to ask about every soul of your flock an account from you. మీరు దేవుని సేవకునిగా ఉన్నట్లయితే దేవుడు మీ యొక్క మందలో ఉన్న ప్రతి ఆత్మ గురించి కూడా ఆయన లెక్క అడుగేవాడుగా ఉంటున్నాడు. Suppose 100 people are coming. 100 మంది వస్తున్నారు అనుకోండి. God will ask you to sit there. దేవుడు మిమ్మల్ని అక్కడ కూర్చోమంటాడు. He will call one after another all the 100 people. ఉన్న 100 మందిని అందరినీ కూడా ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తాడు. And you have to give account for the spiritual welfare and their spiritual condition of all the 100 people. వారి ఆత్మీయ స్థితి ఏమి, ఆత్మీయ బాగోగు గురించి మీరు వారి గురించి దేవుడికి లెక్కప్ప చెప్పాలి. That's why it is a great work Peter is writing. అందుకనే పేతురు రాస్తున్నాడు కదా, ఇది గొప్ప పని. It is not an ordinary work. ఇదేదో సాధారణమైన పని కాదు. Even Paul shivered to do this work. పౌలు కూడా ఈ పని చేయడానికి వణుకుతూ ఉండినాడు. Today what carelessness among the servants of God. అయితే ఈ దినాల్లో దైవ సేవకుల మధ్యలో ఎంత అజాగ్రత్త. Today what carelessness among elders. అంటే నాయకులు ఈ ఎల్డర్స్ లో కూడా ఎంత నిర్లక్ష్యము. I am telling to the elders. నేను నాయకులకి చెప్తూ ఉన్నా. I am telling to the deacons. నేను డీకన్స్ కి I చెప్తూ am ఉన్నా. telling to the God servants. దేవుని సేవకులకి చెప్తూ ఉన్నా. With the authority of the word of God. దేవుని వాక్యపు అధికారంతో చెప్తున్నాను. If you are not praying for every sheep, every lamb of your flock, you got no right to call as a servant of God. You got no right to call as an elder, no right to call as a deacon. మీ మందలో ఉన్న ప్రతి గొర్రె గురించి మీరు ప్రార్థన చేయని వారైతే మీరు ఒక నాయకులుగా గాని, ఒక దేవుని సేవకులుగా గాని, డీకన్స్ గా గాని పిలువబడడానికి అర్హులు కాదు. Why God has given you such a noble position? ఎందుకు దేవుడు అంత ఉన్నతమైన స్థానం మీకు ఇచ్చాడు? Why everybody is telling you praise the Lord? ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గరికి వచ్చి ప్రైజ్ ద లార్డ్ అని ఎందుకు చెప్తున్నారు? At least from today onwards. కనీసం ఈ రోజు నుంచి అయినా. If you don't know the names of the people who are attending the church, ఇక్కడ మందిరానికి వస్తున్న వారిలో వారి పేర్లు మీకు కనుక తెలియకపోతే take their names. వాళ్ళ పేర్లు You తీసుకోండి. may not be able to pray for all of them at a time. వారందరి గురించి ఒకేసారి మీరు ప్రార్థన Take చేయలేకపోవచ్చు. some 25 names, 30 names a day. In the week you can cover 200-300 names. రోజుకి 25-30 పేర్లు వారి గురించి ప్రార్థన చేస్తూ ఉంటే వారమంతట్లో కూడా వారందరినీ కూడా వారి గురించి ప్రార్థన If you చేయగలరు. are not taking care of a sheep of your flock, మీ what మందలో type ఉన్న of elder you are? What type of servant of God you are? మీ మందలో ఉన్న ఒక గొర్రె గురించి గనక మీరు అటువంటి జాగ్రత్త తీసుకోకపోతే ఎటువంటి దేవుని సేవకుడండి, ఎటువంటి ఎల్డర్స్ మీరు? The shepherd will sleep with the flock in the open field outside. బయట బాహాటంగా ఉన్న ఆ భూమిలో ఒక కాపరి తన గొర్రెలతోటి అక్కడే నిద్రపోతాడు. He will be suffering with those sheep. ఆ గొర్రెలతోటే ఆయన కూడా శ్రమ పడుతూ ఉంటాడు. If one sheep is lost, he leaves all the 99 and he will go in search of the sheep in the darkness hour. ఒక్క గొర్రె గనుక తప్పిపోతే 99 గొర్రెలను అక్కడ విడిచిపెట్టి ఆ చీకటిలో వాటిని వెతకడానికి వెళ్తాడు. Let us compare our spiritual standards in the light of that example. అటువంటి ఉదాహరణతోటి మన ఆత్మీయ స్థాయి ఎట్లాగుందో ఒకసారి పరీక్షించుకుందాం. Who are coming to your assembly? ఎవరో మీ సంఘానికి What వస్తున్నారు. are their names? వారి పేర్లేంటి? What are their needs? వారి యొక్క అవసరతలేంటి? Yes, that is your responsibility. One day God is going to ask account for every soul of your assembly. అవునండి, అది మీ బాధ్యత. ఒక రోజు దేవుడు ఈ సంఘములో ఉన్న ప్రతి గొర్రె గురించి ఒక లెక్క మిమ్మల్ని అడుగుతాడు. If souls are lost because of your unfaithfulness, ఒకవేళ మీ అవిశ్వాస్యతను బట్టి ఒకవేళ ఆత్మలే గనక పోగొట్టుకున్న వారైతే their blood will be required from you. Remember that. వారి యొక్క రక్తము గురించి మీరు లెక్కప్ప చెప్పవలసి ఉంది. Christian service is a sacrificial service. You may be having the same family problems. I may be having the same family problems like others, but God has kept you in a very respectable position. You have to safeguard that. క్రైస్తవ సేవ అనేది ఎంతో త్యాగపూరితమైన పరిచర్య. అది
అందరికీ కలిగిన సమస్యలే మీకు ఉండవచ్చు, మీ కుటుంబంలో కూడా ఇబ్బందులు ఉండవచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచినాడు. None is in more spiritual danger than the servant of God, than the elder, than the responsible brother. ఒక బాధ్యత కలిగిన సహోదరుడి కంటే, ఒక ఎల్డర్ కంటే, ఒక నాయకుడి కంటే, వారి కంటే ఆత్మీయంగా బహు ప్రమాదకరమైన స్థానంలో ఇంకెవరూ లేరు అంటున్నా. We are living in the controversial days. Please pray the church may not lack this type of elders and deacons. ప్రతి విషయంలో కూడా తప్పు అర్థం చేసుకునే దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. దయచేసి ప్రార్థన చేయండి, ఇప్పుడు ఉన్న ఈ నాయకులు ఎల్డర్స్ వారు ఈ దేవుని యొక్క అటువంటి ప్రత్యక్షతను కోల్పోకుండా ఉండలాగా. Tomorrow, రేపు when we stand before God, దేవుని ఎదుట మనం నిల్చున్నప్పుడు, if you are a Sunday school teacher, God will ask account for all the 10 or 15 Sunday school children in your class. ఒకవేళ మీరు సండే స్కూల్ టీచర్ అయితే మీ క్లాస్ లో ఉండే 10-15 పిల్లల గురించి దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. Take their names, వారి పేర్లు తీసుకోండి, their needs, వారి అవసరతలు like తీసుకోండి. that in a broader circle the elders take the names of all the people who are coming. They are after all your children. Every child is your child. You have to pray, not simply coming and counting the tithes or immediately after the meeting people will be catching, darling, what is that offering box? అలాగే పెద్దలైన వారికి కూడా చెప్తున్న సంగతి, సంఘంలో ఉన్న వారి ప్రతి ఒక్క పేరు రాసుకోండి. ఎందుకంటే వారి గురించి మీ బాధ్యత అంటే మీరు వచ్చి కేవలం ఏదో పనులు చేసుకుని వెళ్ళిపోవడమే కాదు, మరి ముఖ్యంగా ఏదో డబ్బులు లెక్క పెట్టుకుని వెళ్ళిపోవడానికి రావడం కాదు, గాని బాధ్యత వహించాలి. చందా పెట్టంటే ఎంత ప్రేమ, చందా పెట్టి అంటే ఎంతో ప్రేమతో వాళ్ళు వెయ్యిగానే కౌగులించుకుని పట్టిపోతారు దాన్ని. ఈజ్ ఇట్ నీడెడ్? ఇంకోటి ఎవడన్నా లెక్క పెడితే తక్కువ వస్తుందా? ఇప్పుడు దాన్నే పట్టుకొని వెళ్ళాలి అనేది అవసరం లేదు కదా. ఓకే, దట్ మే బి ఇంపార్టెంట్ బట్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్ లైక్ ద సోల్స్. అది ప్రాముఖ్యమైనదే గాని ఆత్మల కంటే అది ప్రాముఖ్యమైనది Tomorrow కాదు. God will not that much ask about this box. He will ask about every soul of your assembly. దేవుడు ఆయన వచ్చినప్పుడు ఆ చంద పెట్టి గురించి అడగడు గాని సంఘములో ఉన్న ఆత్మ గురించిన పరిస్థితి ఇంపార్టెన్స్. అది దేవుని దృష్టిలో అది అంత విలువైనది కాదు. But every soul is very important. ప్రతి ఆత్మ కూడా ఎంతో విలువైనది. If a soul is suffering famine because of your negligence, don't you think that tomorrow you have to give an account? నీ నిర్లక్ష్యత గురించి ఒక ఆత్మ గనుక కరువు లాంటి పరిస్థితిలో ఉంటే అది మీరు దేవుడికి లెక్కప్పచెప్పవలసిన పరిస్థితి కాదంటారా? Hundreds of people are praying, one fellow is coming inside but you are not bothered. ఎంతో వందలాది మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఒక్కతను లోపలికి వస్తున్నా గానీ మీరు అసలు పట్టించుకోకపోతే. Brothers and sisters, సహోదర సహోదరులారా, to be a servant of God, దేవుని యొక్క సేవకునిగా ఉండాలంటే, to be a responsible person in the house of God, it is a great responsibility. దేవుని ఇంట్లో ఒక బాధ్యత కలిగిన సహోదరులుగా ఉండాలి అంటే అది చాలా గొప్ప బాధ్యత. In the New Testament we all know, నూతన నిబంధనలో మనందరికీ తెలుసు. in the book of Ephesians we all know apostles, prophets, evangelists, teachers, shepherds, a fivefold gift God has given to the church. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అక్కడ మనకి అంతా తెలిసినట్టుగా అక్కడ పెద్దలు ఉన్నారు, ప్రవక్తలు, apostles, అపోస్తలులు ఉన్నారు, prophets, ప్రవక్తలు ఉన్నారు, evangelists, పరిచారకులు ఉన్నారు, సువార్తికులు ఉన్నారు, and shepherds, కాపరులు ఉన్నారు, and teachers. అంతేకాకుండా బోధకులు ఉన్నారు. I am very clear. People may scold me, I don't bother, I don't worry. నేను స్పష్టంగా మీతోటి సూటిగా చెప్తున్నాను, ఎవరు ఏమనుకున్నా సరే నాకు పర్వాలేదు. Many people, as I told you, many people are hearing or going to hear also. మీకు చెప్పాను, ఎంతో మంది వింటారు, చాలా మంది వినేవారు కూడా ఉన్నారు. Out of these 5 gifts God has given to the church, సంఘానికి దేవుడిచ్చిన ఈ 5 వరముల ఆధిక్యతల్లో, of course many more are there, ఇంకా చాలా ఉన్నాయండి. out of these 5, 4 are mobile and 1 is stationary. ఈ 5లో కూడా 4 బాహాటంగా బయటికి వెళ్లి చేయవలసినది, 1 మాత్రము బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు. An apostle will be moving from place to place establishing assemblies. అపోస్తలుడు ఆయన ఒక ప్రదేశం నుంచి ఇంకో స్థలానికి వెళ్లి ఆయన సంఘాలను స్థాపిస్తూ ఉంటాడు. He is not confined to one place like Apostle Paul. అపోస్తలుడైన పౌలు మాదిరిగా ఆయన ఎలాగ సంచరిస్తూ ఉన్నాడు, అలా ఒక్క దగ్గరే ఉండడు. And prophets,
ప్రవక్తలు they will be receiving the message from God and they will be delivering unto the people. దేవుడి దగ్గర నుంచి వర్తమానం పొందుకుంటారు, ప్రజలకు ఆ వర్తమానాన్ని వినిపిస్తూ ఉంటారు. God will ask that prophet to be here and tomorrow in another place. What I mean to say is, our roots are in the local church, but the fruit is for the global church. అంటే దేవుడు ఆ ప్రవక్తలను ఒక రోజు ఇక్కడ ఉండమంటాడు, ఇంకో రోజు ఇంకో దగ్గర ఉండమంటాడు. అంటే నేను చెప్తున్న సంగతి ఏంటి అంటే, మన యొక్క క్రైస్తవ ఆత్మీయ వేరులు మన ఈ స్థానిక సంఘంలో ఉంటాయి, గాని మన వృక్షంలో నుంచి వచ్చే ఫలాలు బయట ఉంటాయి. The whole church, global church has to be benefited by what God is revealing unto us. సార్వత్రిక సంఘమంతా కూడా దేవుడు మనకి ఏమి బయలుపరుస్తున్నాడో దాని ద్వారా అది క్షేమం పొందాలి. And so the prophet also, it is a mobile mission. అంటే ఇప్పుడు ప్రవక్త కూడా ఆయన తిరుగుతూ ఉంటున్న వ్యక్తి. Yes, his roots are in the local church, there is no doubt about it. స్థానిక సంఘంలోనే ఆయన వేర్లు ఉంటాయి, దాని గురించి ఎటువంటి అనుమానం లేదు. And evangelists, అంటే సువార్తికులు, the whole world is their working field. లోకమంతా కూడా వారు పనిచేసే ప్రాంగణమే. Local church will be praying and local church will be sending. అంటే స్థానిక సంఘం వారి గురించి ప్రార్థన చేసి ఆ స్థానిక సంఘమే వాళ్ళని బయటికి పంపిస్తుంది. They will be going here and there. వాళ్ళు అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటారు to preach the gospel. సువార్తను ప్రకటించడానికి. And also teachers. అంతేకాకుండా బోధకులు. And they will read the word of God and they will explain the word of God, the mysteries of the word of God. వారు దేవుని వాక్యాన్ని లేఖనాల్ని ధ్యానించి వారిని బాగా చదివి వాళ్ళు వచ్చి దీనిని వివరిస్తారు, వాళ్ళు బోధిస్తారు. So that is the work of a teacher. అది ఒక బోధకుని యొక్క పని. Yeah, the divine revelations God will deposit in the heart of a true teacher. ఒక నిజమైన బోధకుని యొక్క హృదయములో దేవుడు తన దైవ ప్రత్యక్షతలను నింపుతాడు. And then he will be sharing with other people. అప్పుడు ఆయన వచ్చి అవన్నీ కూడా ఇతరులతో పంచుకుంటూ ఉంటాడు. That's why many times a doubt will come. అందుకని చాలా సార్లు మనకు ఒక అనుమానం వస్తుంది. అరే దీని గురించి ఇన్నిసార్లు చదవని నాకు ఎప్పుడు ఈ థాట్ రాలేదే, వాడికే ఎందుకు వచ్చింది? అయ్యో ఈ భాగం ఇన్నిసార్లు చదివాను కదా, అసలు నాకు ఎప్పుడు కూడా అటువంటి ఆలోచన రాలేదు, ఆయనకి ఎలాగొచ్చింది? ఆ తలంపు ఆయనకి ఎందుకు వచ్చింది? ఆ తలంపు ఆయనకి ఎలాగొచ్చింది? అక్కకే ఎందుకు వచ్చింది? ఆ అక్కకి ఆ తలంపు ఎందుకు వచ్చింది? నేను వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి బోర్లా తిరగేసి అంత చదివాను. అది అదే భాగాన్ని నేను వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి అంతా కూడా చదివాను కదా. I have totally scanned but I could not get this thought. అయ్యో దీని గురించి అంతా కూడా క్షుణ్ణంగా చదివాను, అయినా సరే అట్టి తలంపు నాకు రాలేదు. God will deposit those divine revelations in the hearts of the truthful teachers. సత్యమతో ఉన్న బోధకుల యొక్క హృదయాలలో దేవుడు అట్టి దైవ మర్మములను ఆయన వారి హృదయాలలో నింపుతాడు. They are not better than other people. అంటే మిగతా వారు అంతకంటే వాళ్ళు ఎంతో ఉన్నతులని కాదు. But because of God's calling and because of their dedication. అంటే వారి యొక్క సమర్పణ, దేవుని యొక్క వారిని పిలిచిన పిలుపుని బట్టి. So even a teacher also will be going to here and there different places. Maybe you may call it as meetings or special meetings or whatever it may be. ఈ ప్రత్యేకమైన కూడికలు అనుకోండి, లేకపోతే ఈ ప్రార్థనా కూడికలు అనుకోండి, వీటన్నిటిలో కూడా బోధించడానికి ఈ బోధకుడు ఆయా ప్రదేశాలకు వెళ్తూ ఉంటాడు. So these four ministries, apostles, prophets, evangelists and teachers, they will be moving, having the root in the local church. ఈ అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, బోధకులు అన్న ఈ 4 పరిచర్య చేసే వాళ్ళు ఒక దగ్గర ఉండకుండా ఆయా ప్రదేశాలకు తిరుగుతూ ఉంటారు. But one ministry, it is not mobile. అయితే ఒక్క పరిచర్య అది తిరుగుతూ ఉండి చేసేది కాదు. That is the shepherd. అది కాపరి. He must always attach himself to the flock. అతను ఎల్లప్పుడూ కూడా తన మందతోటే ఉండాలి. He must take care of the needs of every sheep and every lamb. అంటే ప్రతి గొర్రె పిల్ల యొక్క అవసరత ఏదైతే ఉందో దాని గురించిన జాగ్రత్త వహిస్తూ ఉండాలి. Total working domain is the local assembly. అంటే తను పనిచేసే ప్రాంగణం అంతా కూడా తన స్థానిక సంఘమే. He cannot go out. అతను బయటికి వెళ్ళలేడు. But sad to say, అయితే విచారకరమైన సంగతి, very sad to say, చాలా విచారకరమైన సంగతి ఏంటంటే today all the other 4 are sitting inside and shepherds are going out. What a sad thing it is. ఈ దినాలలో ఆ 4 పరిచర్యలు ఉన్న వారందరూ కూడా కూర్చొని ఉంటున్నారు, ఈ కాపరేమో అంత తిరుగుతూ ఉంటున్నాడు. I am going to America for 2 months. I am going to Australia for 2 months. Who will look after the flock? నేను అమెరికాకి 2 నెలల కోసం వెళ్తున్నాను, ఆస్ట్రేలియాకు 1 నెల కోసం వెళ్తున్నాను, నేను అక్కడికి వెళ్తున్నాను. మరి ఇక్కడ ఉన్న స్థానిక సంఘాన్ని, ఈ మందని ఎవరు చూసుకుంటారు? If you want to go like that, take away the title I am a shepherd.
మీరు అలాగే వెళ్ళాలనుకుంటే నేను కాపరిని అని మీరు చెప్పుకోవద్దు. If not, that is sending a wrong message. ఒకవేళ అలాగే చేస్తున్నట్లయితే అది ఎంతో తప్పు చెప్తున్నారు. We have seen the worldly shepherds. మనం కాపరులను చూసాం. Worldly shepherds. ఈ లోకంలో ఉన్న కాపరులను చూస్తుంటాం. Even that poor man, he will be sleeping with the flock in the field in the night. ఆ బీదవాడైన కాపరి రాత్రిపూట ఆ మందతోటే ఆ గొర్రెలతోటే పడుకుంటాడు. Maybe a wolf may come, maybe a tiger may come. ఏ తోడేలు వస్తుందో ఏ పులి వస్తుందో అని. Or some sheep may give birth to a lamb. లేకపోతే ఏదో గొర్రె పిల్లని కంటాదేమో. He will be looking at all those things. ఈ విషయాలన్నిటి గురించి జాగ్రత్త వహిస్తూ ఉంటాడు. Today's sad thing is, ఈ దినాలలో చాలా విచారకరమైన సంగతి yes, I know many people may be firing by hearing this message. ఇది చెప్తున్నప్పుడు ఈ వర్తమానం విని చాలా మంది నా మీద ఎంతో తుపాకీ పెడుతున్నారు. Openly I am telling, I don't care. అయితే బాహటంగా చెప్తున్నాను, బహిరంగంగా చెప్తున్నాను దాని గురించి. Because truth is truth. ఎందుకంటే సత్యము సత్యమే. Yes, a shepherd has to give account for every sheep of that flock before God tomorrow. For your good only I am telling today. అవునండి, తన మందలో ఉన్న ప్రతి గొర్రె గురించి ఆ కాపరి దేవుడికి లెక్కప్ప చెప్పాలి. మీ మంచి కోసమే నేను ఇప్పుడు చెప్తున్నాను. Today if you go to any place, where is your shepherd? Means 2 months back he went there, brother. 2-3 months back he went there, brother. ఈ దినాల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఏడండి మీ కాపరి ఎక్కడ అంటే అదిగో 2 నెలల కోసం అక్కడికి వెళ్ళాడండి, దాని తర్వాత 3 నెలల కోసం అక్కడికి వెళ్ళాడండి అంటున్నారు. Is it the work of a shepherd? అది కాపరి చేయాల్సిన పని అండి. Tomorrow we have to give account. రేపటి దినాన్న మనం దానికి లెక్క అప్పచెప్పవలసి ఉంది. Suppose when somebody, see, that's why maybe some of you have gone to America and other countries. అందుకనే అంటే మీలో కొంతమంది అమెరికా ఈ వేరే దేశాలకు వెళ్ళుంటారు. And in the Baptist churches and other churches in America, అమెరికాలో ఉన్న బాప్టిస్ట్ చర్చ్ గాని వేరే చర్చిల్లో whenever they appoint a pastor, there will be a condition. ఎప్పుడైతే వాళ్ళు ఒక పాస్టర్ ని అక్కడ ఎంపిక చేస్తారో ఒక షరతు పెడతారు. Yes, they have to sign on that. దానికి వాళ్ళు సంతకం పెట్టాలి. Even the elders have to sign. అంటే అక్కడ ఉన్న పెద్దలు కూడా దానికి సంతకం పెట్టాలి. Out of the 52 Sundays in a year, at least 48 Sundays he must be with the local church. అంటే సంవత్సరంలో 52 వారాలు ఉంటాయి కదా, ఆ ఆదివారాల్లో 48 వారాలైనా ఆయన స్థానిక సంఘంతోటే ఉండాలి. And some of the people at least 45 weeks, only 6 to 7 weeks, okay, your personal work, or if you want to visit any place, you can go. But you are a shepherd, you must be with the local flock at least 45 to 48 weeks in a year. 6-7 వారాలు సరే మీ యొక్క వ్యక్తిగతమైన పనో లేకపోతే అక్కడికి వెళ్లి రావాలంటే వెళ్ళండి, గాని మీరు మీ స్థానిక సంఘముతోటి 45-48 వారాలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి అన్న షరతు పెడతారు. I want to ask the shepherds, I want to ask the leaders, if we measure our standards with that yardsticks, where are we standing? ఇక్కడ ఉన్న కాపర్లనే గాని లేకపోతే పెద్దలనే గాని నేను అడగాలనుకుంటున్నాను, ఒకవేళ అటువంటి కొలమానంలో గనక మన యొక్క పరిచర్య గురించి మనం పోల్చి చూసుకుంటే ఎక్కడున్నాం? Are you in the will of God, cloud, or outside the will of God? మేఘము అనబడుతున్న దేవుని చిత్తము లోపల ఉన్నారా, దేవుని చిత్తం వెలుపట ఉన్నారా? Yes, everybody, every believer has to obey the spiritual leaders. There is no doubt about it. At the same time, the spiritual leaders are also having a very great responsibility. అవునండి, ప్రతి విశ్వాసి కూడా వారి పైన ఉన్న అధికారులకి వాళ్ళు లోబడి ఉండాలి. అయితే ఈ సేవకులకు కూడా చాలా గొప్ప ఆత్మీయమైన బాధ్యత వారి మీద ఉంది. Some of the preachers, కొంతమంది బోధకులు, suppose when we give a message, మేము ఎక్కడైనా వర్తమానం చెప్తే, or somebody when they give message, ఎక్కడైనా వాళ్ళు వర్తమానం చెప్పినప్పుడు, and people may say, oh, wonderful message that brother or that sister has given, it has touched my heart. If somebody comments, ఎవరైనా వచ్చి అబ్బా చాలా మంచి వర్తమానం చెప్పారండి, అది నా హృదయాన్ని తాకింది అని ఏదైనా అన్నారు అనుకోండి, immediately they will say, వెంటనే వాళ్ళు అంటారు, వర్తమానం ఎవడైనా ఇస్తాడు భయ్, వర్తమానం ఎవరైనా చెప్తాడండి, ఇంటర్నెట్ లో కాపీ కూడా చెప్తున్నారు భయ్, ఇంటర్నెట్ అంతా చూసి అక్కడ కాపీ కొట్టేసి చెప్పేస్తున్నారు. వర్తమానం ప్రతివాడు ఇవ్వలేడు, ప్రతివాడు ఇవ్వగలిగింది లెక్చర్, నాట్ వర్తమానం. వర్తమానము దేవుని సందేశం అనేది ప్రతి ఒక్కళ్ళు ఇవ్వలేదు, ప్రతి ఒక్కళ్ళు చెప్పేది కేవలం ఒక లెక్చర్ మాత్రమే. దట్స్ వై వి విల్ నాట్ పుట్ ప్రసంగికులు, వి పుట్ దైవ వర్తమానికులు. అందుకనే అక్కడ స్పీకర్స్ ప్రసంగికులు అని పెట్టం గాని దైవ వర్తమానికులు అని పెడతాం. అవుట్ ఆఫ్ జెలసీ, లేకపోతే అసూయతోటి, మేబీ ఎనీ అదర్ రీజన్, లేకపోతే వేరే కారణంతో, ఆర్ స్టార్ట్ మడ్స్లింగింగ్,
ప్రతి ఒక్కరు కూడా ఇక బురద చల్లడం ఆరంభిస్తారు. ఎనీబడి కెన్ గివ్ ద మెసేజ్. ఎవరైనా వర్తమానం ఇవ్వచ్చండి. నువ్వెందుకు ఇవ్వటం లేదు? నువ్వెందుకు ఇవ్వట్లేదు? జోలుచుకుని అక్కడెక్కడ ఎందుకు తిరుగుతున్నావు? సంచులు పట్టుకొని అటు ఇటు ఎందుకు తిరుగుతున్నావు? Yes, true. Tomorrow will be put to shame. We are telling God has given us a high calling. అవునండి, మనం దేవుడు ఎంతో ఉన్నతమైన పిలిపించాడని చెప్తున్నాము, కానీ ఇట్లాంటి పరిస్థితి ఉంటే మనం ఎంతో అవమానానికి గురవ్వాల్సిందిగా ఉంటుంది. Sometimes కొన్నిసార్లు maybe 100-200 people will be gathering. 100-200 మంది కూడి వస్తారు. The local servant may go to some other place, for example. అయితే అక్కడ స్థానికంగా ఉన్న సేవకుడు బయటకి ఎక్కడికైనా వెళ్తాడు. And he will call some other person here. ఆయన ఇక్కడికి వేరే ఒకళ్ళని పిలుస్తారు. Suppose if anybody asks, ఇప్పుడు ఎవరైనా అడిగారు అనుకోండి, అయ్యా at your place 200 people are coming. అయ్యా మీ దగ్గర 200 మంది వస్తున్నారు. Why should I come? Why can't you use some other brother from your assembly? అవును, నన్ను ఎందుకు పిలుస్తున్నావు? మీ సంఘంలో ఉండే వాళ్ళని ఎవరైనా వాడొచ్చు కదా. Do you know what will be the answer? దానికి జవాబు ఏమంటుందో తెలుసా? Hundreds of times you must have heard through your wonderful ears. 100 సార్ల కంటే ఎక్కువ మీరే మీ చెవులతో వినుంటారు. ఇక్కడ ఎదిగినోడు అక్కడో లేడు బ్రదర్. ఇక్కడ ఆత్మీయంగా ఎదిగినోడు ఎవరు లేరండి. 5 సంవత్సరాల నుంచి ఆ స్కూల్లో బోధ చేస్తున్నావు, ఒక్కడు 1వ క్లాస్ పాస్ అవ్వలేదు. ఏం బోధన ఇది? 5 సంవత్సరాల నుంచి నువ్వు అక్కడ ఉండి అక్కడ సంఘంలో బోధ చేస్తూ ఉండి ఎవరు కూడా ఎదిగిన వాళ్ళు లేరు అంటే అసలు ఇంకా నీ పరిచయం ఏంటి? You are working for 10 years, everybody is in knicker and without knicker, no pant. Then what is the situation? 10 సంవత్సరాలు నువ్వు అక్కడే పని చేస్తూ ఉండి ఇంకా చెడ్డీలు కూడా వేసుకుని వాళ్ళు ఉన్నారు అంటే అసలు పరిస్థితి ఏంటి? What they are learning from you? అంటే నీ దగ్గర నుంచి అసలు వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? Brothers and sisters, సహోదర సహోదరులారా, tomorrow when we stand before God, రేపటి దినాన్న మనము దేవుని ఎదుట నిల్చున్నప్పుడు for many people instead of being a joyful day it will be a sorrowful day. చాలా మందికి అదెంతో సంతోషించవలసిన దినము కాకుండా దుఃఖపడవలసిన దినంగా ఉంటది. At least from now onwards, కనీసం ఇప్పటి నుంచైనా let us be true to our calling. మనము మన పిలుపు విషయంలో సత్యవంతులుగా ఉందాం. 3.5 years back when I have taken voluntary retirement, 3.5 సంవత్సరాల క్రితము నేను నా ఉద్యోగం నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు immediately Hebron brothers asked me. వెంటనే హెబ్రోన్ లో నా సహోదరులు అడిగారు. They have offered a very big assembly. వాళ్ళు నాకు వెంటనే చాలా పెద్ద ఉన్నతమైన ఒక సంఘము చూపించారు. And you be the servant of God there. అక్కడికి వెళ్లి నీవు దేవుని సేవకునిగా ఉండు. 200-250 assemblies will be under your control. 200-250 సంఘాలన్నీ కూడా బ్రాంచీలుగా నీ కంట్రోల్లో ఉంటాయి. And you are there in Hebron for last more 35 years. 35 సంవత్సరాలుగా నువ్వేమో హెబ్రోన్ లోనే ఉన్నావు. Now you came for full time. ఇప్పుడేమో పూర్తి సమయానికి వచ్చావు. Go there. అక్కడికి వెళ్ళు. I told clearly. నేను వాళ్ళకి స్పష్టంగా చెప్పాను, God has not called me to be a shepherd. దేవుడు నేను కాపరిగా ఉండడానికి నన్ను పిలవలేదు. If you want me to go there once a day, I will go and come, but I will not stay there as a shepherd. ఒకవేళ మీరు అక్కడికి నన్ను వెళ్ళాలి అంటే నేను రోజుకి ఒకసారి వెళ్లి తిరిగి వచ్చేస్తాను, గాని నేను కాపరిగా అక్కడ ఉండలేను. God has called me to be a teacher in one way. దేవుడు నన్ను బోధకునిగా ఉండడానికి పిలిచాడు. Reading the word of God, learning something from out of it and getting from the Lord and sharing with the people, that's all. That is what I can do. దేవుని వాక్యము చదవడము, దాంట్లోంచి నేను ఏదో నేర్చుకోవడము, అది వచ్చి మళ్ళీ దేవుని బిడ్డలకు బోధించడము, అది నేను చేయగలను. They were little bit unhappy at my answer. నేను చెప్పిన ఈ జవాబుకి వాళ్ళంతా సంతోషంగా లేరు. Brother, need is there. సహోదరుడా, అక్కడ అవసరత ఉంది. Need should not make you to jump into the picture. Need should make you to pray unto the Lord to send the right person. అంటే అవసరత ఉంది కదా అని మీరు అక్కడికి వెళ్లి దుంకడానికి కాదండి. ఆ అవసరత ఉన్నప్పుడు దేవుని వైపు చూసి ప్రార్థన చేసి, ప్రభువా సరైన వారిని అక్కడికి పంపించు. When the harvest is plenty, your job is, my job is to pray to the Father to send the right workers. పంట విస్తారంగా ఉన్నప్పుడు అక్కడ సరైన పనివారిని పంపించమని మీరు నేను చేయవలసిన పని దేవుని వైపు చూసి ప్రార్థించడమే. If God asks you to go, that is a different story. ఒకవేళ దేవుడు మిమ్మల్ని వెళ్ళమంటే అది వేరే సంగతి. Then they agreed. They are convinced. నేను చెప్పిన దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. So brothers and sisters, what I want to tell is, సహోదర సహోదరులారా, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, tomorrow when we stand before God as responsible people, not only the servant of God, even the elders, even the responsible people, God will surely ask about the flock which he kept under our control. రేపటి దినాన్న దేవుని ఎదుట మనం నిల్చున్నప్పుడు మీరు కాపురులే కానీ లేకపోతే నాయకులే కానీ బాధ్యత వహిస్తున్న వారే గాని
మీ అందరినీ కూడా మీకు ఇవ్వబడిన మందని ఎలాగ పోషించారు అన్న లెక్క దేవుడికి చెప్పవలసి ఉంటుంది. As Paul is asking, pray for us. Every one of us, we have to ask everybody, pray for us, because the responsibility God has kept on our shoulders is so great. ఇప్పుడు ఈ పౌలు ఎలాగ నా కోసం ప్రార్థన చేయు అని అడుగుతున్నాడో, మనం కూడా దేవుడు మన భుజాల మీద పెట్టిన ఎంతో గొప్ప ఈ బాధ్యత గురించి నా కోసం ప్రార్థన చేయండి అని మనం కూడా అడగాలి. Yes, in the church of God. అవునండి, దేవుని సంఘములో The believers has to obey the leaders, and the leaders also must be responsible because they have to give account about every soul. విశ్వాసులు వారు నాయకులకి లోబడి ఉండాలి. అదే విధంగా ఈ నాయకులు కూడా ప్రతి ఆత్మ గురించి లెక్క అప్పచెప్పాలి. కాబట్టి వాళ్ళు కూడా ఎంతో బాధ్యత వహించి ఉండాలి. I know after hearing the message, some people will start preaching on me also, because they will get a subject for one message. ఈ వర్తమానం విన్న తర్వాత కొంతమంది వెళ్ళి నా గురించే ఇంకా ప్రసంగం చేయడం ఆరంభిస్తారు అన్న సంగతి నాకు తెలుసు. ఎవడో ఒకడిట చెప్తున్నాడు, ఎదుగో ఇలా చెప్తున్నాడు ఒక ఆయన, I am not bothered about it, I am bothered about Hebrews 13:17. వారి గురించి నేనేమి పట్టించుకోవట్లేదండి, నేనంతా కూడా ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17 ఉన్న దానికి మరొకసారి దాన్ని చదువుదాం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. ఆత్మలను కాస్తున్నావా, వదిలేసిపోతున్నావా? ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన So that is our responsibility. The first sentence is the responsible people's responsibility. అంటే ఇక్కడ చెప్పబడుతున్న మొదటి భాగంలో ఉన్న నాయకుల యొక్క బాధ్యత ఇది. And finally, చివరిగా in the cloud, not the whole thing. అంటే ఈ బైబిల్ పఠనం ఇక్కడ చివరిని కాదు, ఈ మేఘము అన్న శీర్షికలో చివరిగా. The third thing, I will not dwell upon it. మూడవది నేను దాని మీద ఎక్కువ ధ్యానించడము. That is obeying to the government. That is the government officials, as it is written in Romans 13:1 and 2. రోమీయులకు రాసిన పత్రిక 13:1-2 అక్కడ రాసినట్టుగా ఆ ప్రభుత్వములో ఉన్న వారికి కూడా లోబడి ఉండుట. The best citizens of any country are the children of God. ఏ దేశంలో అయినా చక్కని పౌరులు ఎవరు అంటే దేవుని బిడ్డలే. Why? ఎందుకు? They will be praying for their leaders irrespective of their parties. అంటే వాళ్ళు ఎటువంటి పార్టీ వాళ్ళున్నా గాని వారి నాయకుల గురించి వారు ప్రార్థిస్తూ ఉంటారు. Others will not pray so much. ఇతరులు అంతగా ప్రార్థించరు. Yes, Christians, the children of God, are not only a blessing to the land, but they are the very, 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 very upright citizens of that land. అవునండి, క్రైస్తవులు వారు వాళ్ళ దేశంలో వారు ఆశీర్వాద కారణంగానే ఉండడంగా కాదు గాని వాళ్ళు ఎంతో బాధ్యత కలిగిన పౌరులుగా ఆ దేశంలో ఉంటారు. They will be praying for the leaders. వారు అధికారుల గురించి ప్రార్థిస్తూ ఉంటారు. Last time also I told, గతించిన వారం కూడా చెప్పాను, if one child of God is there in your house, God will bless your family. అంటే మీ ఇంటిలో గనక ఒక్క దేవుని బిడ్డ ఉంటే మీ కుటుంబంని దేవుడు ఆశీర్వదిస్తాడు. If 2 or 3 children of God are there in a village, God will bless that village. ఒక గ్రామంలో 2-3 విశ్వాసులు ఉంటే దేవుడు ఆ గ్రామాన్నే దీవిస్తాడు. Few believers in the country, God will bless that country. ఒక దేశంలో కొంతమంది విశ్వాసులు ఉంటే దేవుడు ఆ దేశాన్ని దీవిస్తాడు. Yes, if those people pray, God is telling, I will heal the whole land. వారు గనుక ప్రార్థిస్తే దేవుడు అంటున్నాడు కదా, నేను ఆ దేశాన్ని అంతా కూడా స్వస్థపరుస్తాను. Yes, the most responsible citizens of any country are the children of God. అవునండి, దేవుని బిడ్డలే ఏ దేశంలో అయినా సరే ఎంతో బాధ్యతతోటి జీవిస్తున్న పౌరులు. Source of great blessing to the country. They are the responsible people praying always for all the leaders. అంటే అందరు అధికారుల గురించి ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తున్న వారు ఈ క్రైస్తవ విశ్వాసులే. వారు ఆ దేశానికే ఎంతో ఆశీర్వాద కారణం. Yes, we have to obey the governmental authorities. అవునండి, మనం అది పైన అధికారులకు కూడా లోబడి ఉండాలి. So the first thing, this cloud is a very, 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 very strong thing, that is God's will. అవును, ఈ మేఘము దేవుని చిత్తము అనేది చాలా బలమైన విషయాలలో మొదటిది. And weak thing, idolatry has entered. అయితే ఈ బలహీనత
విగ్రహారాధన అనేది ప్రవేశించింది. That is a weak thing. అది బలహీనత. That is the first weak thing that has entered. అంటే బలహీనతలో మొదటిది అది ప్రవేశించింది. How it is weak? అది ఎలాగ బలహీనమైనది? And what idolatry speaks of, as cloud speaks of God's will. మేఘము అంటే దేవుని చిత్తము మనం ఎట్లా ధ్యానించామో మరి ఈ విగ్రహారాధన అనే దేని గురించి మాట్లాడుతుంది? That we are going to see next week. అది మనము వచ్చే వారము ధ్యానించుకుంటాం. Because it is already 8:35. ఎందుకంటే ఇప్పటికే 8:35 అయిపోయింది. So next week we are going to meditate that. అందుకనే వచ్చే వారము దాని విషయాన్ని ధ్యానిస్తాం. So how this weak thing entered the lives of Israelites and how it brought great damage. ఈ బలహీనత, ఈ బలహీనమైనది ఇశ్రాయేలీలలోకి ఎలాగ ప్రవేశించి ఎంత గొప్ప నష్టము తెచ్చిపెట్టింది. So that we are going to see. ఆ సంగతి మనం వచ్చే వారం ధ్యానిద్దాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం.